హాయ్ హలో వెల్కమ్ టు రాకోకరన్ వ్లాగ్స్ చాలా రోజులైంది మీ అందరినీ పలకరించి కదా. సో ఈరోజు ముందుగా మీ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. కోనసీమ జిల్లాలో సఖినేటిపల్లి అనే గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భూనీలా సమేత జగన్నాథ స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న అతి శక్తివంతమైన ఆంజనేయ స్వామి గుడిగా పేరొందింది మా ఆంజనేయ స్వామి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారనమాట. ఆ సందర్భంగా మా గుళ్ళో జరిగిన ఈ పూజా కార్యక్రమాలు మీ అందరితో కూడా ఇలా పంచుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పూజ కోసం ఇంతమంది వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని పుష్పార్చనతో గంధ సింధూరంతో పూజ చేశారు. ఇక్కడ చేస్తున్నది మా నాన్నగారు. ఈ గుడి మాకు సంబంధించింది అనమాట. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేస్తున్నారో. ఇక్కడ ఫలితం ఆశించిన పూజ అంటే మీరు ఎక్కడైనా విన్నారా? ఇదే అనమాట. మన గుడి, మన ప్రాంగణం, మన ఆలయం మనం ఉద్ధరించుకోవాలి అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చేసే గుడి అనమాట ఇది. అంతేగాని దీనికి డెవలప్మెంట్ లేదు, ఎవరు కూడా విరాళాలు ఇచ్చింది కూడా లేదు. కానీ ఇక్కడ మా నాన్నగారు అయితే ఇది మన ఇంటి ఆలయంగా ఎంతో శ్రద్ధగా పూజ చేస్తారు. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి అంతే శ్రద్ధగా పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ చిన్న వీడియో మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పడానికి చేశాను. ఎందుకంటే ఒక ఆలయాన్ని ఉద్ధరించడానికి ఎవరెవరో వేల లక్షల దాతలు ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. ఇది మన గుడి అనుకుని ప్రతిసారి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. ప్రతి చిన్న గ్రామంలో ఉన్న చిన్న ఆలయాన్ని దయచేసి చిన్న చూపు చూడకండి. అక్కడ చేసే పూజారులకి మీరు చేసేది ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఎందుకు శ్రద్ధగా చేస్తారు అంటే తరతరాలుగా వచ్చిన ఒక సనాతన ధర్మాన్ని వాళ్ళు నమ్ముకొని బతుకుతూ తరతరాలుగా చేసే వాళ్ళ పూజల్ని వదిలిపెట్టలేక కష్టమైనా కూడా నిష్ఠగా చేస్తూ ఉంటారు. ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను చేతులు జోడించి ఒకటే చెప్తున్నాను, మీ ఊర్లో ఉన్న మీ చిన్న ఆలయాల్ని ముందు పునరుద్ధరించండి. ఖచ్చితంగా పెద్ద గుళ్ళకు వెళ్తారు, పెద్ద విరాళాలు వేస్తారు. అది అసలు కాదనే సమస్య లేదు, ఎందుకంటే మనందరికీ చాలా రకాల సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఎప్పుడైతే మన గుళ్ళో, మన ఊళ్ళో, మన ఇంటి పక్కన ఉన్న గుడిని కనుక మీరు అభివృద్ధి చేయడానికి చూస్తే ఎక్కడో ఉన్న ఏ దేవుడైనా కూడా కరుణిస్తాడనేది మా ప్రగాఢ విశ్వాసం. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నంతకాలం మన ధర్మం ఎప్పుడూ నిలిచే ఉంటుంది. మన పిల్లలకు కూడా ఇదే నేర్పించాలి, వాళ్ళని కూడా ధర్మం వైపు నడిపించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ ఇలా ఎండ్ అయిపోతుంది. మళ్ళీ మంచి వ్లాగ్స్తో మళ్ళీ మనం కలుద్దాము. ఇక్కడ మా వాళ్ళందరూ తీర్థప్రసాదాలు సడగోపాలు తీసుకొని ఇంకెవరిళ్ళకి వాళ్ళు తృప్తిగా బయలుదేరారు. ఇంకా మీ అందరికీ కూడా జై శ్రీరామ్, జై హనుమాన్. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. బాయ్.